నేడు మాదాపూర్లో గల ఫిజిక్స్ వాళ్ళ కాలేజీలో ఇక్కడ ఎటువంటి పర్మిషన్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇదే దీక్ష కాలేజ్ బిల్డింగ్లో ఒక 15-20 రోజుల నుంచి కూడా తీవ్రంగా కూడా ఆరోగ్యానికి అస్వస్థతకు గురై విద్యార్థులు రోజు కూడా ఇక్కడే మాదాపూర్లో గల అయ్యప్ప సొసైటీలో గల అయ్యప్ప క్లినిక్ అనే దాంట్లో ఎటువంటి పెద్ద హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా చూపించకుండా పక్కనే ఉన్న ఒక మారుమూల సందులో నుంచి ఒక అయ్యప్ప క్లినిక్ అనే దాంట్లో విద్యార్థులను గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ మరుసటి రోజు ఇమీడియట్గా వాళ్ళని ఇంటికి వెళ్ళిపోండి, ఇక్కడ మీకు హెల్త్ బాగాలేదు అని చెప్పి ఒక నెపం చూపించి డైరెక్ట్గా వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఈ విషయం ఆలస్యంగా కూడా విద్యార్థులందరూ కలిసి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని మీద ప్రశ్నించడానికి నిన్న సాయంత్రం మేము వచ్చి తెలుపగా, నిన్న సాయంత్రం వినాయక చవితి నిమజ్జనం ఉంది కాబట్టి వినాయక చవితి నిమజ్జనంలో పిల్లలందరూ కూడా ఆ హడావుళ్ళు ఉన్నారు, వాళ్ళ ఎంజాయ్మెంట్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్తే ఒక సానుకూల దృక్పథంతో ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా మేనేజ్మెంట్ వారికి సమయం ఇచ్చి ఏమన్నా ఇట్లాంటివి వుడ్లో కానీ మిగతా వాటిల్లో ఏమైనా ఉంటే వాటి లోపాలు సరిదిద్దుకోవాలని చెప్పి కోరగా నేటి మధ్యాహ్నం వరకు కూడా అన్ని సరిదిద్దుకుంటాం, అన్ని మార్చేస్తామని చెప్పిన యాజమాన్యం నేడు ఈరోజు పొద్దున 11:30కు వస్తే 3 వరకు కూడా కనీసం ప్రిన్సిపల్ గారు కానీ, కనీసం ఏజీఎం గారు కానీ, కనీసం లోపల ఉండే వార్డెన్లు కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడమే కాకుండా నిర్దాక్షిణ్యంగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా కూడా విద్యార్థులందరినీ కూడా గాలికి వదిలేసినట్టు వదిలేస్తే ఏ పిల్లలు ఎక్కడ అవుటింగ్ వెళ్ళిపోతున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు అనే సెక్యూరిటీ ల్యాబ్సెస్ దగ్గర నుంచి మొదలెట్టి లోపల కనీసం క్లెన్లీనెస్, ఫంగస్, బ్యాక్టీరియా ఇట్లాంటి వాటితో లోపల చెత్తా చెదారం పేరుకుపోయి కూడా అదే హాస్టళ్లలో రూమ్లలో కూడా చెత్తా చెదారం మధ్యలోనే విద్యార్థులు బతుకుతున్న దుస్థితి నెలకొంది. అంతేకాకుండా ఇక్కడ గమనిస్తే ఈ క్యాంపస్కి ఎటువంటి నిబంధనలు లేవు, ఎటువంటి పర్మిషన్లు కానీ రికగ్నేషన్లు కానీ పాటించట్లేదు. మరొక విషయం గమనిస్తే ఇక్కడ ఉన్న ఒక్కొక్క విద్యార్థి నుంచి కూడా 2,50,000 నుంచి 3,55,000గా యావరేజ్ ఫీజుగా ఒక్కొక్క విద్యార్థి నుంచి వసూలు చేస్తున్నప్పుడు విద్యార్థులు కేవలం కోరుకుంటున్నది కేవలం బేసిక్ ఫెసిలిటీస్, బట్ట కూడు మాత్రమే ఇక్కడ కోరుకుంటున్నారు. అంతకుమించి ఏం కోరుకోవట్లే. నీ దగ్గర ఉన్న నాణ్యమైన విద్య సంగతి దేవుడెరుగు, నాణ్యమైన వస్తువులు, నాణ్యమైన ఆహారం, శుద్ధి గల ఆహారం ఏమన్నా 2,50,000కి న్యాయం చేస్తారని చెప్పి విద్యార్థులు వాపోతూ 3 రోజుల ముందు ఇదే విద్యార్థులు రోడ్డు మీద కూర్చొని బటాయించి నిరసన తెలిపినా కూడా నిర్దాక్షిణ్యంగా కూడా ఆ పిల్లల్ని గాలికి వదిలేసి మీరు ఈరోజు రాత్రి పస్తులుంటే ఉండండి, రేపు పొద్దున వరకు మేమైతే ఏం తెప్పిలేమని చెప్తే విద్యార్థులు అదే నిరసన తెలుపుతూ రాత్రి 2:30కి పక్కనే ఉన్న ఒక బిర్యానీ సెంటర్ నుంచి బిర్యానీ తెప్పిస్తున్నారు. అంటే యాజమాన్యం నుంచి ఎంత లోపాలు ఉన్నాయో కూడా ఒక్కసారి ప్రభుత్వాధికారులు కానీ, డిఐఓ గారు కానీ, ఇక్కడ ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ వాళ్ళు ఒకసారి దీని గురించి ఆలోచించాలి. మరొక విషయం ప్రభుత్వానికి కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లకు కానీ మేము సూటిగా ప్రశ్నిస్తున్నది ఒకటే, చుట్టుపక్కల ఉన్న మారుమూల గ్రామాల్లో ఉన్న హోటళ్ల మీద మీరు చేస్తున్న అధికారిక దాడులు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి ఇంటర్మీడియట్ విద్యకి సంబంధించిన హాస్టల్ ఫుడ్ల మీద కూడా స్పెషల్ కమిటీ వేసి ఒక టీంని పర్యవేక్షణలో భాగంగా ఈ ఫుడ్ కమిటీని ఒకటి చూసుకొని ప్రతి క్యాంపస్ హాస్టల్ ఫుడ్లలో ఒకసారి నాణ్యమైన ఆహారం కనుక మీరు చెక్ చేస్తే హైదరాబాద్లో ఉన్న 400 క్యాంపస్లలో కూడా ఒక్క క్యాంపస్ కూడా నాణ్యమైన ఆహారం ఉండదని కూడా మేము స్పష్టంగా తెలుస్తున్నాం. వెంటనే దీని మీద ప్రభుత్వాధికారులు మరియు డిఐఓ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి నవ తెలంగాణ విద్యాశక్తి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. మేనేజ్మెంట్ ఒకటే అన్న, పొద్దున్న నుంచి చూసుకుంటే ఒకసారి ఏజీఎం వస్తారని చెప్పి 1 గంటన్నర సేపు ఆపారు. ఇమీడియట్గా ఏజీఎం తర్వాత ఇంకో ప్రిన్సిపల్ అని చెప్పి ఒక సమానం ఇచ్చారు. నేడు చూసుకుంటే ఇప్పుడు ఆలస్యంగా ఇప్పుడు ఇంకొక అధికార ప్రతినిధి పేరుతో ఒక ప్రతినిధి వచ్చి మా మీదనే దుర్భాషలాడుతూ లోపల ఏం జరుగుతుంది అని చెప్పి దుర్భాషలాడు ప్రయత్నం చేయగా ఆయనను గట్టిగా నిలదీసి లోపల జరుగుతున్నది మీ దృష్టిలో లేదు, మా దృష్టిలో కాదు, లోపం మీ దగ్గర ఉంది కానీ మా దగ్గర లేదు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తే ఇప్పుడు ఆయన దారికి వచ్చి లోపల పోయి ఏం జరిగిందో ఇప్పుడు కనుక్కుంటున్నారు. కాబట్టి చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు, ఎప్పుడైతే సమస్య ఉందో ఆ సమస్యను అప్పుడే సాల్వ్ చేస్తే విద్యార్థులకు న్యాయం చేసేవారు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇది దాదాపు 140 రోజుల నుంచి కూడా నడుస్తున్నా కూడా గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థులను బెదిరించి లోపల పశువుల కంటే దారుణంగా కూడా వాళ్ళని లోపల హింసించి లోపల అట్లా కుక్కిన పెన్లాగా కూర్చోబెట్టారు. నేడు విద్యార్థుల ఆవేదన బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళ ఆక్రోశం కట్టలు తెంచుకొని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే న్యాయం జరిగే వరకు కూడా మా ఈ పోరాటం ఆగదు. 2 విద్యార్థులు చనిపోయారని చెప్పి మాకు కూడా విద్యార్థులు చెప్తేనే తెలిసిందన్న. ఒక విద్యార్థి ఫుడ్ పాయిజన్ పేరుతో చనిపోయారు, మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి అన్నారు. దాంట్లో నిజాలు విద్యార్థులు చెప్పినవే కానీ విద్యార్థి చనిపోయిన విషయాలు యాజమాన్యం ఒప్పుకుంటుంది కానీ దానికి తగిన కారణాలు మాత్రం వాళ్ళు కూడా చెప్పలేదు. దీని మీద ఒకసారి లోతుగా అధ్యయనం చేసినాక మీకు మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్తామని చెప్పి
డిమాండ్ ఒకటి అన్న, ప్రభుత్వ అధికారులు కానీ ఆహార ఉత్పత్తిదారులు ఎవరైతే అధికారులు ఫుడ్ FCCI నుంచి కానీ దాని డ్రగ్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కూడా వెంటనే ఈ క్యాంపస్ సందర్శించి ఎటువంటి అనుమతులు లేకుండా నడుస్తున్న ఈ ఫిజిక్స్ వాళ్ళ జిమ్మిక్ వాళ్ళ కాలేజీని వెంటనే బంద్ చేయాలి, శాశ్వతంగా దీన్ని రద్దు చేయాలి, దీని గుర్తింపులు ఏమైనా ఉంటే బిల్డింగ్ని కూడా సీజ్ చేయాలని చెప్పి నవ తెలంగాణ విద్యాశక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాం.